హాయ్, ఇండియాలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? 1978లో, అంటే ఆల్మోస్ట్ 45 years అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల కపుల్స్కి ఐవీఎఫ్ హోప్ అండ్ హ్యాపీనెస్ని ఇచ్చింది. కానీ ఇండియాలో ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నది ఇంకా ఒక పెద్ద టాబూ టాపిక్. చాలా భయాలు అండ్ చాలా మిత్స్ ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయడానికి లెట్ మీ సింప్లిఫై ఐవీఎఫ్ ఫర్ యూ. ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఒక ఎగ్ లేదా అండాన్ని ఒక స్పర్మ్ లేదా వీర్యకణంతో ఒక ల్యాబ్లోనే ఫర్టిలైజ్ చేసి దాని ద్వారా వచ్చే ఎంబ్రియోని తల్లి గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ఐవీఎఫ్ ఎవరికి అవసరం? రెండు వైపులా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉన్నా లేదా ఏదో కారణం చేత రిమూవ్ చేసిన, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ లాంటి ప్రాసెసెస్ అన్నీ ఫెయిల్ అయ్యాక లాస్ట్ ఆప్షన్గా, లేదా ఫీమేల్స్లో సివియర్గా ఎండోమెట్రియాసిస్, మేల్స్లో సివియర్గా సీమెన్ అబ్నార్మాలిటీస్ ఉన్న కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్లో కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఈ అండర్లయింగ్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రఫ్లీ అబౌట్ 40 to 50% ఉంటుంది. అండ్ మీ ఏజ్ ఒకవేళ 40 yearsకి దగ్గరలో ఉంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగా 20 to 30% ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి 1.5 to 3.5 lakh ఉండొచ్చు పర్ సైకిల్, డిపెండింగ్ ఆన్ ద సెంటర్ అనమాట. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ని సింపుల్గా మీకు అర్థమయ్యేలా నా నెక్స్ట్ రీల్స్లో చెప్తాను. డూ ఫాలో ఫర్ మోర్.